నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యాపారాలు చాలామంది చేయాలనుకుంటారు. మరి ఎటువంటి వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందో చాలామందికి తెలియదు. కానీ వ్యాపారం చేస్తూ కూడా వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. ఇలాంటి వాళ్ళందరికీ వ్యాపారస్తుల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది RNA బిజినెస్ గ్రూప్. మరి ఈ యొక్క RNA బిజినెస్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ వంశీ సాగర్ గారు ఈరోజు మనతో ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వ్యాపారం ఎటువంటి వ్యాపారాలు చేస్తే లాభసాటిగా ఉంటుంది, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చో మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం వంశీ సాగర్ గారు. నమస్తే అండి. RNA బిజినెస్ గ్రూప్కి మీరు ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నారు. అసలు ఈ సంస్థను ఎప్పుడు మీరు ప్రారంభించడం జరిగింది, ఎందుకు ఇలాంటి సంస్థని ప్రారంభించాలనుకున్నారు? ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నా పేరు వంశీ సాగర్ అండి. నేను RNA బిజినెస్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నాను. నా విద్యాభ్యాసం అంటే నేను లండన్లో MS చేశాను. అప్పటి నుంచి కూడా నాకు ఒక బిజినెస్ మీద ఒక ప్యాషన్తో రకరకాల బిజినెస్ మీద నా జాబ్తో పాటు నా చదువుతో పాటు నేను తెలుసుకుంటూ ఉండేవాడిని. డిఫరెంట్ బిజినెస్ల మీద ఒక సబ్జెక్ట్ పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటూ కరెక్ట్ టైం చూసి బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అన్నట్టుగా యుఎస్లో యూకేలో ఒక 10 years జాబ్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నా ఓన్ IT కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ IT కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే రకరకాల వ్యాపారస్తులందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది, వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఇప్పటికున్న కాలానికి అనుగుణంగా ఈ 2020 సంవత్సరానికి అనుగుణంగా టెక్నాలజీని మిక్స్ చేసి హ్యూమన్ ఎమోషన్స్ని మనము బాండింగ్స్ని కంటిన్యూ చేస్తే కానీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మేము ఈ RNA బిజినెస్ గ్రూప్ని స్థాపించాము. ఈ RNA బిజినెస్ గ్రూప్ స్థాపించి ఇప్పటికీ ఒక 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 11 months కంప్లీట్ చేసాం మనము. సో ప్రస్తుతం మేము బిజినెస్ గ్రూప్లో దాదాపుగా 1200 మంది బిజినెస్ కేటగిరీకి సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు. ఈ బిజినెస్ గ్రూప్లో గుండు సూదికా నుంచి డైమండ్ మర్చెంట్స్, గోల్డ్ మర్చెంట్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, తర్వాత సర్వీస్ ఇండస్ట్రీ వాళ్ళు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని వాళ్ళ బిజినెస్ని అంటే సేల్స్ని పెంచుకోవడము ప్రధాన లక్ష్యం RNA దానికి. సో దీనికి మేము ఒక డైసో నెట్వర్క్ అని చెప్పేసి డిజిటలైజ్డ్ సోషల్ కనెక్టివిటీ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశాము. అంటే టెక్నాలజీని యాడ్ చేస్తూ వాళ్ళకి మిగతా మెంబర్స్తో పరిచయాలు చేస్తూ వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి RNAని స్థాపించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదైనా ఒక చిన్న వ్యాపారస్తుడు మా దాంట్లో అయ్యాడు అనుకోండి, ఆ వ్యాపారస్తుడు నిజంగా దాన్ని టెక్నాలజీలు అంటే కానీ వాళ్ళకంటూ ఓన్ ఫేస్బుక్ పేజ్ని, ఓన్గా యూట్యూబ్ ఛానల్ని, వాళ్ళకు ఓన్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఓన్గా ట్విట్టర్ పేజ్ని, ఇలా రకరకాలుగా టెక్నాలజీలో వాళ్ళు ప్రమోట్ చేసుకోకుండా వాళ్ళకు బిజినెస్ని చాలా మటుకు వాళ్ళే ప్రిసైజ్ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ ఆలోచించి వాళ్ళ తరపున ప్రతి చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుని కూడా RNA తరపున డిజిటల్గా మనం ప్రమోట్ చేసి తర్వాత మిగతా మెంబర్ల చేత కూడా ప్రమోట్ చేపించి వాళ్ళ బిజినెస్ సేల్స్ని పెంచుకోవడానికి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ RNAని నెలకొల్పాము. దీంట్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక 250 మంది చొప్పున ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర 5 chapters కంప్లీట్ అయ్యి 6వ చాప్టర్లోకి మేము ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాలలోనే ఫోకస్ చేసాము. రాను దీన్ని మిగతా నగరాలకు కూడా వ్యాపించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. వీఆర్ ట్రయింగ్ టు ఈవెన్ లైక్ ఇంక్రీజ్ ఇంటూ ద డిఫరెంట్ మేజర్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, బాంబే ప్లేసెస్ కూడా తీసుకోవడానికి ఒక రోబస్ట్ అప్లికేషన్ని డిజైన్ చేసాం మేము. ఇప్పుడు వ్యాపారం అంటే ప్రతి వాళ్ళు కూడా వ్యాపారం చేసేటప్పుడు ప్రతి ఒక్క వ్యాపారానికి పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, అలాగని ప్రతి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకోలేని పరిస్థితి. అంటే ఈ రోజుల్లో మనకు సోషల్ మీడియా మీరు ఏదైతే చెప్తున్నారో లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏవైతే మీరు చెప్తున్నారో ఇలాంటి వాటి ద్వారా వాళ్ళు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం మీరు కల్పిస్తున్నాం అన్నమాట. కరోనా మహమ్మారి మీ అందరికీ తెలిసిందే, చాలా మటుకు వ్యాపారాలు అందరివి బాగా క్రష్ అయి ఉన్నాయి. ఈ టైంలో వాళ్ళకు వ్యాపారంలో ఎక్కువ సేల్స్ పెంచుకోవాలన్నా, ఎక్కువ బిజినెస్ టర్నోవర్స్ చేసుకోవాలన్నా మాలాంటి బిజినెస్ గ్రూప్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే కనుక వాళ్ళకి మనము
ఆఫీస్లకు అంటే వాళ్ళ బిజినెస్ ప్రిమిసెస్ దగ్గరికే మనం ఆర్డర్స్ని క్రియేట్ చేయడానికి ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి బాగా యూజ్ అవుతుంది అనమాట. వంశీసాగర్ గారు, మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి కూడా చాలా బిజినెస్ చేయాలి అన్న ఉద్దేశం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా. అయితే దానికంటే ముందు ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయి అక్కడ స్టడీ చేయడం, జాబ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అసలు చిన్నప్పటి నుంచే మీరు బిజినెస్ అంటున్నారు అంటే మీ కుటుంబ నేపథ్యం, ఇంట్లో వ్యాపారాలు చేసి ఎవరన్నా ఉన్నారా దీనికి సంబంధించి? మంచి ప్రశ్న అండి. మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ అందరూ ప్యూర్లీ బిజినెస్ కమ్యూనిటీ నుంచే ఉన్నారు. చిట్ ఫండ్స్ కానించి, ఫైనాన్స్ కానించి, రకరకాల రియల్ ఎస్టేట్ కానించి అన్ని రకాల వ్యాపారాలు మా ఫోర్ ఫాదర్స్ చేస్తూ ఉన్నారు. విద్యాభ్యాసం నాది వచ్చేసి కర్నూలులో జరిగిందండి విద్యాభ్యాసము. తర్వాత అన్ని మేజర్ స్టడీస్ అంతా హైదరాబాదు ప్లస్ లండన్లో జరిగింది. ఆ బ్లడ్లో నుంచి ఇన్హెరిటెన్స్గా మాకు ఆ వ్యాపారం అనేది వచ్చింది కాబట్టి నేను కూడా బహుశా అదే మార్గంలోకి నా ఐడియాస్ అన్నీ వెళ్ళడం జరిగింది. సో అందుకే కొత్త ఆపర్చునిటీస్ని మేము వెతుకుతూ ఉండి రకరకాల వ్యాపారాలలో కూడా నేను ఇన్వెస్టర్గా ఉన్నాను, ఒక వెంచర్ క్యాపిటలిస్ట్గా కూడా ఉన్నాను. దాదాపుగా ఇక్కడే కాకుండా నేను డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నాను నేను. సో అవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇంక్లైన్ చేసుకొని ఈ బిజినెస్ గ్రూప్లోకి మేము అడాప్ట్ చేయడం జరిగింది. సో దట్ దీనివల్ల ప్రతి ఒక్క వ్యాపారస్తునికి ఒక మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈ బిజినెస్ గ్రూప్ మీద బాగా ఫోకస్ పెట్టేసి మేము మాతో పాటుగా ఫౌండర్స్ అండ్ కో-ఫౌండర్స్ అని చెప్పేసి ఒక టీమ్ని పెట్టుకున్నాము. ఈ టీం కూడా అందరూ ప్రతి ఒక్క ఆర్ఎన్ఎం మెంబర్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికే వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెడుతూ ఉన్నారు. మీరు చెప్పారు ఏది చదువుకు మొత్తం అయిపోయిన లండన్ నుంచి వచ్చేసిన తర్వాత ఐటీ కంపెనీ అనేది ఒకటి స్టార్ట్ చేశాము అని చెప్తున్నారు. మీకు సంబంధించిందే ఎవరైనా నూతనంగా ఇప్పుడు ఒక ఐటీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అవకాశాలు అనేది మనం సృష్టించుకుంటేనే వస్తాయండి. అవకాశాలు అనేది ఎల్లప్పుడూ ఎప్పుడూ ఉంటాయి. కాలానికి అనుగుణంగా మనము కూడా ఈ కొత్త పంతాన్ని మనం అనుసరిస్తేనే మనం వ్యాపారంలో సక్సెస్ అవుతాము. పర్టికులర్గా ఐటీ రంగం అనేది ఇప్పుడు బాగా వేగవంతంగా, అంటే ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మాత్రమే ఐటీని వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క రీటైల్ ఇండస్ట్రీలో, టూరిజంలో, హాస్పిటాలిటీలో, ఫైనాన్స్లో ప్రతి ఒక్క రంగంలోకి ఐటీ అనేది విస్తరించబడి ఉంది. సో ఎవరైనా సరే స్టార్టప్ కంపెనీస్గా తీసుకొని మీ ఐడియాస్ని ఇన్నోవేటివ్గా మార్కెట్లోకి తీసుకొస్తే కన్నా సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరికి అవకాశాలు అనేది ఉంటుంది. మనం సృష్టించుకునే దాన్ని బట్టి మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే మరి వంశీసాగర్ గారు, ఇప్పుడు కరోనా పరిస్థితి వచ్చింది, చాలా చోట్ల లాక్డౌన్కు సంబంధించి చాలా ఈ ఐటీ కంపెనీలన్నీ కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. మరి ఈ మూమెంట్లో ఇప్పుడు ఒక ఐటీ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికి అందరికీ ఒక అపోహ ఉందండి. కరోనా వల్ల చాలా మటుకు అన్ని రకాల వ్యాపారాలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. దాంతోపాటు ఐటీ రంగం కూడా కుదేలైందని అనుకుంటారు. ఐటీ అనేది ఇంతకుముందు 2 అక్షరాల పదం అండి. ఇప్పుడు ఐటీ అనేది ఒక విశ్వము. కొన్ని వేల రకాల వ్యాపారాలు ఐటీలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే కన్నా ఐటీలో కరెక్ట్ టైం ఎంట్రీ కావడానికి, ఎందుకంటే కన్నా ఇప్పుడు చాలా మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అలవాటు పడినారు. అంటే మనకు 90% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తగ్గిపోతుంది. అంటే మన ఇంట్లో మనం కేవలం ఒక ల్యాప్టాప్ పెట్టుకొని మన ఐడియాని మనం డిజైన్ చేసుకొని ప్రపంచంలో నలుమూలల ఎక్కడైనా సరే స్కిల్ఫుల్ రీసోర్సెస్ ఉంటే వాళ్ళని మనం ఒక సంఘటితం చేసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ రావడానికి అతి తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ కొన్ని రంగాలు, ఇప్పుడు ట్రావెల్ ఇండస్ట్రీ ఉంది, టూరిజం ఇండస్ట్రీ ఉంది, ఇటువంటి ఇండస్ట్రీలు కొద్దిగా ఇంపాక్ట్ అయిన మాట వాస్తవమే. కానీ మిగతా ఇండస్ట్రీలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని అంటే గాన మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక ఏరియాకి వెళ్ళడానికి కూడా కంప్లీట్గా ఆటోమేషన్ ప్రాసెస్ వచ్చినాయి. నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఏంటి, నంబర్ ఆఫ్ యార్డ్స్ ఏంటి, లేకపోతే దానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ ఏంటి అనే దాని మీద ఉంది. అంటే మనము ఒక రంగం అనేది ఎంత లోతుగా ఉందని చెప్పడానికి ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఈవెన్ కూరగాయల మార్కెట్లో కూడా ఇప్పుడు ఆటోమేషన్ సాఫ్ట్వేరు, ఆటోమేషన్ బిల్డింగు, తర్వాత టోటల్గా ట్రాన్స్పోర్టేషను, డిస్ట్రిబ్యూషను, సిఆర్ఎం అనుకుంటూ ఇలా వివిధ రంగాలను మనం ఐటీ డిజిటలైజేషన్ చేసిన కాలంలో మనం ఉన్నాము. సో అవకాశాలు సృష్టించుకుంటే ఇప్పుడు తక్కువ పెట్టుబడితో ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావచ్చు మనము. దానికి తగ్గట్టుగానే మనకు గ్లోబలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఏ కంట్రీ నుంచి అయినా కూడా మనము
ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు, మన ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ పాలసీస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. సో ఇది వాస్తవానికి ఎవరికైతే జాబ్ పోయింది అనుకుంటారో, జాబ్ లేదనుకుంటారో వాళ్ళందరికీ అవకాశాలు రావడానికి కూడా ఛాన్స్ ఉందండి. అధైర్యపడవలసిన అవసరం లేదు. ముందు ఖచ్చితంగా ఐటీకి చాలా మంచి రోజులే ఉన్నాయని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మా అనుభవాన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నామండి. అయితే వంశీ సాగర్ గారు, చాలా మందికి ఏంటంటే సొసైటీలో మనం చూసుకున్నట్లయితే స్టడీ అయిపోయిన తర్వాత చాలామంది జాబ్ సెర్చ్ చేస్తారు. జాబ్తో పాటు కొంతమందికి సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అన్న ఉద్దేశం కూడా చాలామందికి ఉంటుంది. కానీ వాళ్ళకి కావలసినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ ఆ ప్రాజెక్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో వాళ్లకు చాలామందికి సరైన అవగాహన ఉండదు. ఇలాంటి వాళ్లకు మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు? ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు, మనం ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేయాలంటే అన్న విషయాలలో మీరు ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు వాళ్ళకి? వాస్తవానికి చాలామందికి దీని మీద కొంచెం అవగాహన ఉండదండి. ఎప్పుడైనా కానీ మీరు జాబ్ చేస్తూ ఇంకా ఏదైనా ఒక ఐటీ రంగంలో రావాలనుకున్నా, లేకపోతే ఒక వ్యాపారం చేయాలనుకున్నా కూడా మనకు గవర్నమెంట్ నుంచి ఎంఎస్ఎంఈలోకి వెళ్తే కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రొఫైల్స్ మనకు ఉంటాయి. తర్వాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఫండింగ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ అనుకోండి, లేకపోతే ఎంఎస్ఎంఈ లోన్స్ అనుకోండి, ముద్రా లోన్స్ అనుకోండి, పిఎంఏ లోన్ అనుకోండి, సిజిటిఎంఈఎస్ లోన్ అనుకోండి. ఇలా రకరకాల లోన్స్ మనకు గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి అవైలబిలిటీ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్తో పాటు ప్రైవేట్గా మనకు చాలా మటుకు సీడ్ ఫండింగ్ అని, యాంజల్ ఫండింగ్ అని చెప్పేసి, క్రౌడ్ ఫండింగ్ అని చెప్పేసి, వెంచర్ క్యాపిటలిస్ట్లు అని చెప్పేసి గ్లోబల్గా ప్రపంచం మొత్తం మీద కూడా చాలా ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తూ ఉంటారు. అక్కడ కూడా మీరు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేసి మీరు ఫోర్కాస్టింగ్ అనేది ప్రాపర్గా చెప్పగలిగితే జాబ్ చేసుకుంటూ కూడా మనకు బిజినెస్ చేసుకోవడానికి 100%గా మీరు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు అంత చేయాల్సిందంటే కానీ ఎప్పుడైతే కానీ మీరు చేయాలి అనుకుంటారో దాని మీద అవగాహన పెంపొందించుకోవడానికి గూగుల్లో వెళ్ళి మీకు సెర్చ్ కొట్టినా కూడా ఇవన్నీ మీకు లభ్యమవుతాయి. దానిలో మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారంటే, వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగారంటే కూడా మీకు 100%గా యూస్ఫుల్ అవుతుంది. మా ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్ తరపున కూడా ఎవరైనా సరే మా ఆర్ఎన్ఏలో మెంబర్గా చేరారంటే వాళ్ళకి కూడా మేము మా తరపున అంటే గాన మా బ్యాక్ ఆఫీస్ నుంచి కంప్లీట్గా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద కానీ, లేకపోతే కానీ బిజినెస్ లోన్స్ మీద కానీ, లేకపోతే కానీ మార్కెట్లో రిక్వైర్మెంట్ సోర్సెస్ మీద కూడా మా వంతు సహాయం మేము చేస్తే వాళ్ళ బిజినెస్లో అభివృద్ధి పంచుకోవడానికి మేము కూడా పాలు పంచుకుంటాం చెప్పడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. చాలా మటుకు మా ఆర్ఎన్ఏ మెంబర్స్ కూడా ఫైనాన్షియల్గా లబ్ధి పొందారు మా దగ్గర నుంచి. అయితే వంశీ సాగర్ గారు, మనం సొసైటీలో చూస్తూ ఉంటాం, అంటే జాబ్ వాళ్ళకంటే కూడా ఎక్కువగా బిజినెస్ పీపుల్ సోషల్ సర్వీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా మనం చూస్తుంటాం. మరి మీరు కూడా ఒక బిజినెస్ గ్రూప్కి సంబంధించినారు కదా, మీరు చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్, ఎటువంటి సోషల్ యాక్టివిటీస్ మీరు టేకప్ చేస్తున్నారు? మా ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్ ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్గా మార్కెట్లో ఉంది కాబట్టి మా దగ్గర ఉన్న 1200 మంది బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అందరము మేము ఒక ఆర్ఎన్ఏ సోషల్ సర్వీసెస్ అనే ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుని ఆర్ఎన్ఏ సోషల్ సర్వీసెస్ ద్వారా రకరకాల ప్రోగ్రామ్స్ని టేకప్ చేశాము. ఈ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ ఉంది కదా, సో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు మేము మా బిజినెస్ గ్రూప్ తరపున కూడా ఇప్పటి వరకు ఒక 45,000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టాము గత 65 రోజుల నుంచి. అలాగే ఈ జిహెచ్ఎంసి వర్కర్స్కి, పారిశుద్ధ కార్మికులకు, తర్వాత ఈ డాక్టర్స్ దగ్గర సెకండ్ గ్రేడ్లు అంటే నర్సెస్ కానీ, కాంపౌండర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నిత్యావసర సరుకుల కిట్స్ని కూడా మా ఆర్ఎన్ఏ తరపున డిజైన్ చేసి ఇచ్చాము. అలాగే పోలీస్ స్టేషన్స్లో పోలీస్ వాళ్ళకు కూడా వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అని చెప్పేసి బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత బాదం పాలు ఇలా ప్యాక్ చేసి ఆ కిట్స్ని కూడా పోలీస్ స్టేషన్స్లో పంచడం జరిగిందండి. మా వంతు సహాయంగా మేము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, దాంతోపాటు ఇలా శానిటైజర్స్, మాస్క్స్, గ్లౌజెస్ ఇలా రకరకాలుగా మేము మా నెట్వర్క్ తరపున ఆర్ఎన్ఏ సోషల్ సర్వీసెస్ కింద చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా, ఒక సింగిల్ పర్సన్గా మనం చేయలేనిది ఈ బిజినెస్ గ్రూప్ పెట్టడం వల్ల ఇంతమందిని కలిసి చేశామన్న సంతోషం నాకు కలుగుతూ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే స్ట్రాంగ్లీ బికాస్ ఆఫ్ మై నెట్వర్క్ I felt that I have done some social service, some justice to the society, being a human being
వంశీసాగర్ గారు, ఈ ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టర్న్ ఓవర్ ఎట్లా ఉందంటారు? అంటే ఈ బిజినెస్ గ్రూపు లక్ష్యం ఒకటే అండి, ప్రతి ఒక్క వ్యాపారస్తునికి వ్యాపారం జరగాలి, మా గ్రూప్ తరపున, మా ఆర్ఎన్ఏ తరపున వ్యాపారం జరగాలనేసి. ఇనీషియల్గా మేము మొదలుపెట్టినప్పుడు ఒక 50 మందితో మొదలుపెట్టినప్పుడు కేవలం ఒక 10,000 నుంచి 40,000 రూపాయల మధ్యలోనే టర్న్ ఓవర్ అంటే ట్రాన్సాక్షన్స్ జరిగేటివి. ఇప్పుడు 1,200 మంది మెంబర్స్ మా దగ్గర అసోసియేట్ అయ్యారు కాబట్టి 1,00,00,000 నుంచి 1,25,00,000 మధ్యన జరుగుతుంది. ఈ కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే కన్నా వాళ్ళ ప్రిమిసెస్కి వెళ్ళి బిజినెస్ చేయడం తక్కువైంది కాబట్టి మేమే ఆర్ఎన్ఏ తరపున డోర్ డెలివరీ సర్వీసెస్ని ఇంప్లాంట్ చేశాము. ఏ మెంబర్కైనా సరే మా ఆర్ఎన్ఏ తరపునే పికప్ చేసుకుంటారు, డెలివరీ చేస్తారు. ఆ విధంగా మాకు బిజినెస్ అనే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం ప్రౌడ్గా చెప్పగలుగుతాం, కరోనా సమయంలో కూడా ఒక 1 కోటి రూపాయల పైన పర్ మంత్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. మా లక్ష్యం ప్రతి సంవత్సరం 50 నుంచి 75 కోట్ల టర్న్ ఓవర్ చేయాలనేసి లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాము. ప్రతి సంస్థ కూడా, ప్రతి ఆర్గనైజేషను ఇదొక పోటీ ప్రపంచం మంది, ప్రతి ఆర్గనైజేషన్ పోటీని ఎదుర్కొంటుంది. మరి ఈ పోటీ ప్రపంచంలో మీ ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్ను ఎంతవరకు వాళ్ళు ఇచ్చేయగలుగుతున్నారు, ఎంతవరకు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అడాప్ట్ చేయగలుగుతున్నారు? పోటీ అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. పోటీ ఉంటేనే మనకు కూడా కిక్ ఉంటుంది, మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. సో వీ ఎంకరేజ్ ద కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ మెలకువలు ఏంటి, వాళ్ళ మెలకువల కన్నా మనం ఎక్కువగా ఇంకా ఏం చేయగలుగుతాము అనే దాని మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీ ప్రపంచాన్ని తట్టుకొని మేము ఈ 2020 డిజిటల్ ప్రపంచంలో ముందరకు వెళ్తూ ఉన్నాము. మా టార్గెట్ కూడా నెక్స్ట్ 6 monthsలో 5,000 మెంబర్స్ని చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అట్లాగే దీన్ని ఇంకా మిగతా నగరాలకు కూడా వ్యాపించేటట్టుగా ప్లాన్స్, ప్రోగ్రామ్స్, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాము. రైట్, వంశీసాగర్ గారు మీరు చెప్పారు నగరాలకు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రజెంట్గా ఫస్టే చెప్పారు మీరు హైదరాబాద్ ప్రస్తుతానికి ఈ ఏరియా వరకే అని చెప్పేసి. మరి ఇటు అర్బనే కాకుండా మరి రూరల్ పీపుల్కి సంబంధించి కూడా చాలా వరకు వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళకు మీరు ఎటువంటి కోఆపరేట్ చేయబోతున్నారు, ఎటువంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు వాళ్ళకి, రూరల్ పీపుల్లో చేసినట్టు? మేము తయారు చేసిన ప్లాట్ఫాము ఎక్కడైనా సరే అండి, రూరల్లో అయితే ఇంకా స్పీడ్గా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే గాన రూరల్లో ఒకరికొకరికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఒకరికొకరికి పరిచయం పెరగటం వల్ల వాళ్ళకు ప్రిమిసెస్ కూడా, అంటే షార్ట్లీ ప్రతి ఒక రూరల్ తీసుకుంటే ఒక 3 to 4 kilometers రేడియస్లోనే ఉంటుంది. సో వాళ్ళ షాప్స్కి కానీ, వాళ్ళ షోరూమ్లకు కానీ, వాళ్ళ వ్యాపార సముదాయాలకు వెళ్ళి బిజినెస్ చేయడానికి, అంటే బిజినెస్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి బిజినెస్ ఎక్స్చేంజింగ్ అనేది అర్బన్ ఏరియాస్ కన్నా రూరల్లోనే ఇంకా బాగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో మేము ఎవరైనా సరే చిన్న నగరాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇలా ఎవరైనా సరే జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మమ్మల్ని అప్రోచ్ అయిన ఎడల మేము వాళ్ళకి కంప్లీట్ ప్లాట్ఫామ్ని, నెట్వర్క్ని సిద్ధం చేశాం. కాబట్టి వాళ్ళను ముందర ఉంచి, అంటే వాళ్ళని ఫ్రంట్ ఫేస్గా పెట్టి ఈ ప్లాట్ఫామ్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో మేము ఉన్నాము. సో దట్ మా దగ్గర నుంచి అంత సపోర్ట్ ఉంటుంది. చాలామంది వ్యాపారం చేయాలనుకుంటారు కానీ ఎటువంటి వ్యాపారాలు చేస్తే లాభసాటిగా ఉంటుందో మరి వాళ్ళకి తెలియదు. ఎటువంటి వ్యాపారం చేస్తే బాగుంటుందని, మొట్టమొదటిగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుంది, అలాంటి గైడెన్స్ ఏమన్నా మీ నుంచి పొందొచ్చా? వాస్తవానికండి ఇది చాలా అత్యాశ అవుతుంది. మనం ఈ వ్యాపారం చేయండి, లేకపోతే ఈ వ్యాపారం చేస్తే మీకు నష్టాలు వస్తాయి అని ఉచిత సలహాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్రతి మనిషి ఎవరైతే వ్యాపారస్తుడో లేకపోతే వ్యాపారం చేయాలనుకుంటాడో అతనిలోని పాజిటివ్నెస్ ఏంటి, అతనిలోని వీక్నెస్ ఏంటి, అతని పాజిటివ్నెస్ మీద ఆయన వర్క్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది ఫైనాన్షియల్గా వీక్ ఉంటారు కానీ ఆపరేషన్ సైడ్ స్ట్రాంగ్గా ఉంటారు. అటువంటి వాళ్ళు ఆపరేషన్ సైడ్గా మనం ఏవి సబ్జెక్ట్స్ టేకప్ చేస్తే సక్సెస్ అవుతాము అనే దాని మీద వర్క్ చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. సో వ్యాపారం ఇది చేయండి లేకపోతే అది చేయండి అని చెప్పేదానికన్నా కూడా మీలో ఏ శక్తియుక్తుల్ని మీరు అసెస్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి, కంపైల్ చేసుకోండి, పేపర్ మీద పెట్టండి. మీరు ఏది చేయగలిగితే కానీ మీరు సక్సెస్ అవుతారు. దానికి ఒక రోడ్ మ్యాప్ని డిజైన్ చేసుకోండి, ఒక ఫోర్కాస్టింగ్ చేసుకోండి. ప్రతి నెల మీ అంతకు మీరే మీ ఎదుగుదల ఈ 30 daysలో ఏం చేశాము, నెక్స్ట్ 30 daysలో ఏం చేయాలి, కమింగ్ 30 daysలో నా ప్లాన్ ఏంటి, ఎక్కడ డీవియేషన్ అవుతున్నాను అనే దాని మీద మీ బ్రెయిన్కి మీరు యాక్టివ్నెస్ని, మీ స్ట్రెంగ్తెన్స్ మీద మీరు డిటర్మైన్డ్గా వర్క్ చేశారంటే కనుక ఖచ్చితంగా మీరు చేసే వ్యాపారంలో మీకు రిజల్ట్ వస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న ట్రెండ్కి ఏది టేకప్ చేస్తే బాగుంటుంది. మార్కెట్ అనేది ఎప్పుడు మన కోసం ఉండదు, మనమే అవకాశాలను సృష్టించుకోవాలి అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతానండి.
అయితే ఈ వ్యాపారాలు చేయాలి అనుకునే వాళ్ళకు చాలా వరకు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో షూరిటీ అనే దానికి సంబంధించి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఎటువంటి షూరిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళు లోన్స్ను తీసుకొని వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయండి. మన క్యాపిటల్ని బట్టి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రధానమంత్రి వాళ్ళది CGTMSE స్కీమ్ అని చెప్పేసి ఉంది. ₹1 కోటి వరకు మనకు వితౌట్ సెక్యూరిటీ కేవలం ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద మనకు ఇండస్ట్రీని బట్టి ₹1 కోటి మ్యాక్సిమం లిమిట్ వరకు ఇస్తారు. అలాగే చిన్న సైజ్ అంటే మిడిల్ సైజ్ కంపెనీ వాళ్ళకు ముద్రా లోన్స్ అని చెప్పేసి అప్ టు 10 lakhs వరకు ఇస్తారు. ఉమెన్స్ అయితే కానీ BMB అని చెప్పేసి ఉమెన్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేయడానికి లోన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఈవెన్ మన చిన్న ఆర్గనైజేషన్ ఉన్నా కానీ కూడా ఒక సర్టెన్ ఓవర్ డ్రాఫ్ట్ వరకు కూడా మనకు అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది ఇస్తారు. ప్రతిదీ మన ప్లానింగ్ చేసేదాన్ని బట్టి, మన ఎగ్జిక్యూషన్ చేసేదాన్ని బట్టి నిర్ణయించుకునేది ఉంటుంది. ప్రతిదానికి కొలాటరల్ సెక్యూరిటీ ఉండాలని ఏం లేదు. కొలాటరల్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది. మనకు ఆర్థిక స్తోమత లేని వాళ్ళకు, మన వ్యాపారాన్ని మనం పెట్టుబడిగా పెట్టి ముందరికి వెళ్ళాలని వాళ్ళకి ఇటువంటివన్నీ అవకాశాలు సృష్టించుకోవచ్చు. లేదు పెద్ద సైజ్ కంపెనీలు అయితే కానీ 100% వాళ్ళు కొలాటరల్ ఇచ్చుకొని బ్యాంక్ సపోర్ట్ తీసుకొని బయట ప్రైవేట్ ఫైనాన్స్ మీద డిపెండ్ కాకుండా ఒక 3 years to 4 years రోడ్ మ్యాప్ గాన సెట్ చేసుకుంటే కానీ సక్సెస్ కావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. మీ RNA బిజినెస్ గ్రూప్ను ఎవరన్నా సంప్రదించాలి అనుకున్నట్లయితే మీ ఆఫీస్ ఎక్కడుంది, దానికి సంబంధించి డీటెయిల్స్? మా RNA కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ప్రస్తుతం కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉందండి. ఈ ప్రిమిసెస్ మేము RNA మెంబర్స్ అందరూ యూజ్ చేసుకోవడానికి క్రియేట్ చేశాము. ఎవరైనా సరే RNA ఆఫీస్ని అప్రోచ్ కావాలనుకున్న 9676565666 నంబర్కి కాల్ చేసి మీరు రాగలరు. మీకు ఇంకా ఎక్కువ ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా అక్కడ మా ఫ్రంట్ ఆఫీస్ దగ్గర నుంచి లభ్యమవుతాయండి. ఎలా మీలో మెంబర్షిప్ కావాలి అనుకుంటే ఏం చేయాలి? మీ RNA బిజినెస్ గ్రూప్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండి వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, బిజినెస్ సేల్స్ పెంచుకోవాలి, వాళ్ళ బిజినెస్ టర్నోవర్ పెంచుకోవాలి అనుకుంటే 100% RNA ఈజ్ ద సేఫెస్ట్ డెస్టినేషన్ ఫర్ దెమ్. వాళ్ళు చేసుకునే బిజినెస్కి మా తరపు నుంచి ₹1 అడిషనల్ సేల్ వచ్చినా కూడా అది మేము సక్సెస్ అని అనుకుంటున్నాము. ఇక్కడ ఎందుకంటే కనుక కస్టమ్ వాళ్ళది, ప్రోడక్ట్ వాళ్ళది, సర్వీస్ వాళ్ళది, బిజినెస్ వాళ్ళది, వ్యవహారం వాళ్ళది. మా తరపు నుంచి, మా ప్లాట్ఫామ్ తరపు నుంచి ఎంత వీలైతే అంత మేము ప్రమోషన్స్ పరంగా, బ్రాండింగ్ పరంగా, సేల్స్ పరంగా, టర్నోవర్ పరంగా హెల్ప్ చేస్తాము. అలా కావాలనుకున్న వాళ్ళందరూ RNAని అప్రోచ్ కావచ్చండి. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కానీ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నట్లయితే నెససరీ డాక్యుమెంట్స్ ఏమి అవసరం అవుతాయి వాళ్ళకి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఈ డీటెయిల్స్ అన్న చెప్పగలరా? ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే కానీ బేసిక్గా ఒక 2 డైరెక్టర్స్ ఉండాలి. ప్రతి 2 డైరెక్టర్స్కి DIN నెంబర్ అప్లై చేయాలి. తర్వాత SIN అనేది ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అని చెప్పేసి మనం అప్లై చేయాలి. ఇవి బేసిక్ థింగ్స్ అండి. మినిమం ₹1,00,000 వర్కింగ్ క్యాపిటల్తో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దాన్ని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో మనం ఎస్టాబ్లిష్ చేసినామంటే 100%గా మనకు మన పేరు మీద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది రిజిస్టర్ అయిపోతుంది. తర్వాత మనము కంపెనీకి సంబంధించి ఒక పాన్ కార్డు, ట్రేడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సు, GST లైసెన్సు, తర్వాత ఒకవేళ రెంటల్ ప్రిమిసెస్ అయితే రెంటల్ అగ్రిమెంట్, ఒక కరెంట్ అకౌంట్, ఇవన్నీ ఓపెన్ చేసుకుంటే మనం బిజినెస్ చేయడానికి అన్నీ సమకూర్చుకున్నట్టు అవుతుంది. తర్వాత మన నేచర్ ఆఫ్ యాక్టివిటీ, నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి ప్రొక్యూర్మెంట్ మీదకి మనము వెళ్ళిపోవచ్చండి. వంశీసాగర్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు RNA బిజినెస్ గ్రూప్ తరపున ఎంతో మందికి వాళ్ళ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది సూచనలు, సలహాలు మీ సంస్థ నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. గతంలో కూడా మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు IT కంపెనీకి సంబంధించి. ఇప్పుడు RNA బిజినెస్ గ్రూప్ తరపున మీరు ఎటువంటి ఓన్ బిజినెస్ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేశారా, ఆల్రెడీ చేయబోతున్నారా? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ RNA బిజినెస్ గ్రూప్ ప్రధాన ఉద్దేశం మెంబర్స్కి ఏ విధంగా అయితే బిజినెస్ని మనము ప్రమోట్ చేస్తున్నామో అలాగే RNA బిజినెస్ గ్రూప్ కూడా ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంది. మా మొదటి ప్రాజెక్ట్ వచ్చేసి RNA బ్రాండ్ డైలీ ఎసెన్షియల్స్ అంటే కనుక ఫుడ్ గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్, స్పైసెస్, మిల్లెట్స్, ఇట్లా ఒక 40 ప్రోడక్ట్స్ని మేము మార్కెట్లోకి లాంచ్ చేసాము RNA బ్రాండ్ మీద. ఈ RNA బ్రాండ్ పల్సెస్ అన్నీ ఫైన్ గ్రేడింగ్ అయ్యి, ప్రాసెస్ అయ్యి డైరెక్ట్గా మిల్లర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేసి అవి ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ని మార్కెట్లోకి సూపర్ మార్కెట్స్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉన్నాము. దీని ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే RNAలో చేరే ప్రతి మెంబరు ఒక
అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఒక ఛానల్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశాము. మా ఆర్ఎన్ఏతో అసోసియేట్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఛానల్ పార్ట్నర్ అయ్యి మా ప్రోడక్ట్స్ని వాళ్ళు మార్కెట్లోకి తీసుకెళ్తారు. దీనివల్ల వాళ్ళకు డైరెక్ట్గా ఆర్ఎన్ఏ నుంచి రెవెన్యూస్ కూడా వస్తాయి. ఇది బ్రాండింగ్ ఇప్పుడు మేము డీమార్ట్, విజేత సూపర్ మార్కెట్లో, అలాగే రీటైల్గా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాను, బిగ్ బాస్కెట్, తర్వాత మా ఆర్ఎన్ఏ ఓన్ మొబైల్ వెబ్సైట్ నుంచి, మొబైల్ యాప్ నుంచి కూడా మేము రీటైల్లో సేల్స్ చేస్తూ ఉన్నాము. ఇలాగే ఆర్ఎన్ఏ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేస్తుంది. నెట్వర్క్లో మెంబర్స్ అందరినీ కలుపుకొని డిఫరెంట్ కేటగిరీస్ని తీసుకొని వెళ్తున్నాము. ఆర్ఎన్ఏ ఫామ్ ల్యాండ్స్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో కూడా వెళ్తాము. ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ మీద మేము వర్క్ చేసి ఆర్ఎన్ఏ అనే బ్రాండ్ని ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి దీన్ని ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. మేము, మా ఫౌండర్స్, కో-ఫౌండర్స్ టీం అందరం కలిపి. రైట్ వంశీ సాగర్ గారు, వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్లకు, అలాగే వ్యాపారాన్ని ఎలా లాభసాటి దిశగా తీసుకెళ్ళాలి అన్న వాళ్ళందరికీ కూడా, సందేహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సలహాలు, సూచనలు మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అందించడం జరిగిందని. మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు వంశీ సాగర్ గారు. నమస్కారం. చూశారుగా, ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్ ఈ యొక్క సంస్థ అనేది ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ వ్యాపారాలను ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న విషయంలో ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్ అనేది చాలా సహకరిస్తుంది, మంచి సలహాలు, సూచనలు ఇస్తుంది. అలాగే ఎవరైతే కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్ను సంప్రదించవచ్చు. ఆ వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటివి ఏమైతే కావాలో దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మీరు ఆర్ఎన్ఏ బిజినెస్ గ్రూప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.